హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో అన్ని పోషక పదార్థాలు ఒకే రెసిపీలో ఉండేలాగా మీకు ఒక లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నాను. అయితే దీంట్లో వాడే పదార్థాలన్నీ కూడా చాలా తక్కువ ఖరీదుకే మనకు దొరుకుతాయి, కానీ ఫుడ్ వాల్యూస్ మాత్రం అమోఘం అండి. ఈ లడ్డు కూడా ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. మృదువుగా అలా నోట్లో వేసుకుంటే అలా అలా కరిగిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ ప్రాసెస్తో దీన్ని మీరు తయారు చేసేసుకోవచ్చు. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చాలా సింపుల్గా తయారైపోయే ఈ లడ్డూని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం అయితే ముందుగా ఇలా తీసుకోవాలండి. పదార్థాలన్నీ మనకి దొరికేవే ఇంట్లోని. ఫస్ట్ పల్లీలు. ఈ పల్లీలు మనకి చాలా మంచిది కదా, మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్. అలాగే దీంట్లో మనకి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. దీంతో పాటే మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రాగి పిండి అండి. ఇది చాలా మంచిది, రిచ్ కాల్షియం. అలాగే ఎవరికైనా ఎముకల బలానికి, రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ పూల్ మఖానా, తామర గింజలు అంటారు కదా, ఇవి వెయిట్ లాస్కి అయితే చక్కగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా చాలా ఈజీగా దీంతో ఏ రెసిపీనైనా మనం చేసేసుకోవచ్చు. పోషకాలు అయితే మాత్రం చాలా మంచివండి. తర్వాత ఓట్స్, మంచి స్ట్రాచ్ ఫుడ్, వెయిట్ తగ్గడానికి పనికొస్తుంది. అలాగే ఈజీగా డైజెషన్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్గా మనం తీసుకునేది కొబ్బరి అండి. మీరు ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఈ కొబ్బరిలో మన శరీరానికి మేలు చేసే మంచి కొవ్వులు అయితే ఉంటాయి. అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. అయితే వీటన్నిటిని ఇప్పుడు మనం ఫ్రై చేయాలండి. ఈవెన్గా తీసుకో కాబట్టి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే మనం తీసుకున్న అన్నిటి కోసం అయితే ఈ 2.5 కప్పుల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిగిలినవన్నీ ఏ కప్తో మెజర్ చేశారో ఇది కూడా అదే కప్తో 2.5 వరకు మెజర్ చేసుకోండి. ఇప్పుడు వీటిని సెపరేట్గా ఫ్రై చేసేసుకుందాం. దేనికి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసేసుకోవడమే. చూడండి, నేనైతే ఇలా పల్లీలని, పూల్ మఖానా అలాగే కొబ్బరిని ఫ్రై చేసేసుకున్నాను. దీనిలో కొద్దిగా మాత్రమే పొట్టు తీసాను. మీరు కావాలంటే పూర్తిగా తీసేసుకోండి, లేదంటే అలా ఉంచేసుకున్నా పర్వాలేదు. ఈ మూడింటిని ఇలా సెపరేట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇగో చూడండి, ఇలా ఓట్స్ని జస్ట్ ఇలా పట్టుకుని నలిపితే మనకి పౌడర్లా అయిపోవాలి. అలాగే రాగి పిండిని కూడా ఒక 7-8 నిమిషాల పాటు పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరిని తీసుకొని దీన్ని మనం పౌడర్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా రాగి పిండిలో వేసేసుకోవడమే. ఇప్పుడు ఇలా రాగి పిండిలో కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మిగిలిన వాటిని మిక్సీ చేసుకుందాం. మనం ముందుగా ఓట్స్ని మిక్సీ చేసుకుందామండి. ఇవి చాలా ఈజీగా మిక్సీ అయిపోతాయి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ ఓట్స్ పౌడర్ని మనం రాగి పిండి కొబ్బరి వేసుకున్నాం కదా, ఆ బౌల్లోనే యాడ్ చేసేసుకోండి. తర్వాత పూల్ మఖానా, ఇది కూడా చాలా ఈజీగా ఇది మనకి మిక్సీ అయిపోతుంది. ఇది కూడా ఒకసారి మిక్సీ చేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మిగిలిన వాటితో పాటే వేసేయండి. ఫైనల్గా ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాల్సింది పల్లీలు. అయితే వీటిని మెత్తగా మిక్సీ చేయొద్దండి, కొంచెం పలుకుగా ఉండేటట్లు కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనకి ఇలా మధ్యలో పల్లీలు అనేవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మిగిలిన పిండిలోనే కలిపేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి. అంటే ఇవన్నీ మనకు చక్కగా కలిసిపోవాలి. మీరు ఇలా గరిటతో కానీ లేదా విస్కర్తో కానీ దేంతోనైనా ఈజీగా వీటిని కలిపేసుకోవచ్చు. వీటి మొత్తాన్ని బాగా కలిసిపోయి అని అనుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మనం మెజర్ చేసుకున్న 2.5 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసేసుకుందాం. ఈ బెల్లాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం అన్నిటిని తీసుకున్న కప్పుతోటి 3/4 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి గరిటతో కానీ చెంచాతో కానీ కలుపుకుంటూ ఈ బెల్లాన్ని మొత్తాన్ని కరిగించేసుకోవాలి. మనకి ఇందులో గడ్డలేవి అస్సలు లేకుండా ఈ బెల్లం మొత్తాన్ని కరిగించేసుకోవాలండి. దీనికైతే మనకు పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఫిల్టర్ చేసేసుకోండి. మనకి బెల్లంలో ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదా, అది సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇది మనకు పాకం ఏమీ రానవసరం లేదండి. జస్ట్ మనం గులాబ్ జాముకి అలాంటి వాటికి పాకం పట్టుకుంటాం కదా, అంటే పాకం కాదు, జస్ట్ కొద్దిగా స్టికీగా ఉంటే సరిపోతుంది. దీనికి మనకు పాకం ఏమీ రానవసరం లేదు. చూసారా, ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే మనకి ఇలాగా అంటుకున్నట్టుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరిగించుకున్న బెల్లం సిరప్లోనే మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా యాలకుల పౌడరు.
ఇంకొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఒక కందిపప్పు గింజంతా పచ్చకర్పూరాన్ని పౌడర్లా చేసేసి నలిపేసి వేసేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని ఇందులో కరిగేలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లో దీని మొత్తాన్ని వేసేసుకోండి. వేసేసుకుని మొత్తాన్ని నీట్గా కలిపేసుకోండి. వేడిగా ఉంటుంది కదా, చూసుకొని కలుపుకోండి. ఈ పిండి మొత్తం కలిసిందంటే మనకు ఆటోమేటిక్గా చల్లగా అయిపోతుందండి, మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చేతికి నెయ్యి తడి చేసుకుంటూ మనం లడ్డూలా చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా లడ్డూలు తయారైపోతాయో. చూడండి చాలా చక్కగా తయారైపోతాయి. పోషకాలు అయితే అమోఘం అండి, ఎవరికైనా సరే చాలా మంచిది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఇలా అన్నిటినీ లడ్డూల్లో చుట్టేసుకుంటే మినిమం 15 to 20 డేస్ వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా, లేదా స్కూల్కి స్నాక్స్ బాక్స్లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని మరికొంతమందికి దగ్గర చేస్తుంది. అలాగే మీ పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.